హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. ఈరోజు నేను ఎగ్ కర్రీ చూపిస్తున్నా. ఇది ఒక రకం అండి. ఎగ్ కర్రీ చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇక్కడ ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఈ ఉల్లిపాయలు అందులో వేసి మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయలు ఎంత బాగా అనిపిస్తున్నాయి, ఏవో పూల రెక్కల్లాగా. చాలా బాగా అనిపించింది నాకు వీటిని చూస్తే. అండ్ ఇవి మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి నేను. ఎగ్ కర్రీస్ చాలా టైప్స్ వండుకోవచ్చండి. మనకి తినడం వండుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చు. నేను ఎగ్ కర్రీ ఒక 3 to 4 స్టైల్స్లో వండుతా. అవన్నీ చూపిస్తానండి మీకు త్వరలో. ఇక్కడ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను నేను, ఇంకొంచెం మగ్గడానికి ఆనియన్స్. ఇట్లా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పసుపు, కర్రీకి సరిపడినంత కారం అండ్ ఉప్పు వేసి మంచిగా ఒకసారి అంతా కలిసేలాగా కలిపి అండ్ నెక్స్ట్ ఆయిల్లో అవన్నీ ఫ్రై అయ్యేలాగా ఒక 1 or 2 minutes వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక 1 glass ఆఫ్ వాటర్. మనం ఎగ్స్ ఎన్ని తీసుకుంటున్నామనే దానిపైన ఈ వాటర్ క్వాంటిటీ డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ ఒక 1 glass ఆఫ్ వాటర్ తీసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేశానండి. అండ్ నెక్స్ట్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను నేను, ఒక 1/2 teaspoon అంతే. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేయడమేనండి. యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్ పైన అయినా కూడా ఏం కాదు, వాటర్ వేసాం కాబట్టి. ఆనియన్ చూడండి ఇంతవరకు ఫ్రై అవ్వాలి మంచిగా, ఒక 70 to 80% అన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసి అవి చిన్నగా బాయిల్ అయ్యేంత వరకు, ఒక ఉడికొచ్చేంత వరకు అంటారు కదా, అట్లా ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచి నేను ఇక్కడ ఒక 3 eggs తీసుకున్నా. 3 eggsని ఇందులో మంచిగా, నాకు వీడియో తీయడం కుదరలేదు, ఇట్లా బాయిల్ అయిన తర్వాత 3 eggs తీసుకొని మంచిగా పగలగొట్టి అందులో వేయాలండి. వేసిన తర్వాత మాత్రం అస్సలు కదపొద్దు. కదిపితే కూర మొత్తం నీచు స్మెల్ వస్తుంది. తినడానికి ఎవరు ఇష్టపడరండి, అంత నీచు వాసన వస్తాయి. అండ్ అది అట్లానే వదిలేయాలి ఒక 5 minutes అట్లా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి వదిలేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి ఎట్లా ఉడికిపోయిందో. ఇంకా అలానే ఉంచాను నేను, కదపలేదు. ఇంకొంచెం బాయిల్ అవ్వాలనిపించింది నాకు ఎగ్ ఎల్లో. అండ్ మళ్ళీ అంతే మీడియం ఆర్ చిన్న మంట మీద ఉంచి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes ఉంచి తీసానండి. చూడండి ఇక్కడ మంచిగా ఉడికిపోయింది, ఎట్లా కదలట్లేదు చూడండి ఎగ్ యొక్క కూడా. దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఉల్టా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి మూత పెడితే ఇటు సైడ్ కూడా మంచిగా మగ్గిపోద్దండి. ఈ కర్రీ మా ఆయనకి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర అండ్ పైనుంచి గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసినాక కూడా వెంటనే బంద్ చేయొద్దు స్టవ్. అండ్ ఒక 2 to 3 minutes అట్లా ఆ మసాలా కూడా కొంచెం మగ్గినట్టు ఫ్రై అయినట్టు అయితే బాగుంటుంది టేస్ట్. అట్లానే సేమ్ ఒక 1 or 2 times అటు ఇటు తిప్పుతూ ఉండాలి జాగ్రత్తగా, ఇచ్చుకపోతాయి లేకపోతే ఎగ్స్, మంచిగా ఉండదు కర్రీ. ఇట్లా ఒక 2 minutes అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ పెడతా నేను. అండ్ అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఈ ఛానల్లో పీకాక్ది ఒక వీడియో పెట్టానండి షార్ట్, దానికి ఒక స్టోరీ ఉందండి, అది నేను తర్వాత వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.